ఉత్తరాది చలిగాలులతో ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకం గజగజ వణికిపోతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు ఆకాశం మేఘావృతంగా ఉండడంతో గత వారం వరకు అంతగా ప్రభావం చూపని 2 రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. జనం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అత్యల్పంగా భీంపూర్ మండలం ఆర్లిటీలో 9 డిగ్రీల అత్యల్పం నమోదు కాగా మిగతా మండలాల్లో 9.2 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో చలి మంటలు వేసుకుంటోన్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఓ పక్క చలి తీవ్రత, శీతల గాలులు, మరో పక్క మంచు, వేకువజామున కురిసే పొగమంచుతో ఆదిలాబాద్ ప్రజలు వణికిపోతుండగా చలి ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చలి తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 2-3 రోజుల నుంచి కూడా సింగిల్ డిజిట్స్కే పరిమితం అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో కూడా చలి ప్రభావం కనిపిస్తుంది. వేకువజామున దట్టమైన పొగ మంచు కమ్ముకోవడం కారణంగా రహదారిపై వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి. నలుగురు పోగైన చోట చలి మంటలు వేసుకొని చలి నుంచి ఉపశమనం పొందుతున్న పరిస్థితి. ముఖ్యంగా వాకర్స్ కానీ వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వేకువజామున 5 గంటల నుంచే పొగ మంచు అంతా కూడా దట్టంగా కమ్ముకుంటున్న కారణంగా ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు. ప్రస్తుతం అయితే చలికి సంబంధించి చాలా మంది వాకర్స్, యోగా చేసే వాళ్ళంతా కూడా ఉన్నారు. ఎట్లా ఉంది చలి? గడిచిన 2-3 రోజులతో పోల్చుకుంటే చాలా డౌన్ అవుతా ఉంది. ఈ రోజు ఎట్లా ఉంది? ఈ 2 రోజుల నుంచి చలి తీవ్రత చాలా పెరిగింది. నా పేరు సాయి ప్రసాద్. నేను గత 15 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాను. కానీ ఈ సంవత్సరం వాతావరణం ఎలా ఉందంటే ఒక వారం రోజులు చలి పెడుతుంది, ఒక వారం రోజులు వేడవుతుంది. దీంతో మనకు చలి ఉంటుందా లేదా అన్నది బయటకు వచ్చే వరకు ఏర్పడట్లేదు. కానీ చలి ఉంటుంది అనుకొని మనం తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తే బాగుంటుంది. స్వెటర్లు కానీ, క్యాపు ఇవన్నీ ధరించి వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వాతావరణంతో మనం పెట్టుకోలేం. మనము ఏం చలి ఉంటుందని పోకడతో బయటకు వస్తే దాని మూల్యం చెల్లించబడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని అందరు బయటకు వస్తే బాగుంటుంది. ఎట్లా ఉంది అంటే 2-3 రోజుల నుంచి తగ్గుతుంది చలి, మరి 2-3 రోజులు కూడా ఇట్లాగే ఉంటుంది అంటున్నారు. ఎట్లా ఉంటుంది? ఈ చలి తీవ్రతతోటి మన జాగ్రత్తలు తీసుకొని క్యాప్ కానివ్వండి, స్వెటర్ కానివ్వండి ఇవన్నీ వేసుకొని వాకింగ్కి వస్తే బాగుంటుందని అదొకటి మనవి. చలి తీవ్రత మాత్రం చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ ఒక 5-10 డేస్ నుంచి ఈ చలి తీవ్రత ఎక్కువ ఉండడుకు మేము మా ప్రికాషన్స్ తీసుకొని వస్తున్నాం అంతే. మొత్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. నలుగురు పోగైన చోట చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందే పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఉత్తరాది నుంచి కూడా గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రికాషన్ తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిన్నటి రోజు, ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో 9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. ముఖ్యంగా అర్లిటీ, ఏదైతే భీంపూర్ మండలంలోని అర్లిటీతో పాటు బోత్, బజారత్నూర్, సోనాలా, అదేవిధంగా ఊట్నూర్ ఏజెన్సీ ప్రాంతాల్లో టెంపరేచర్స్ రోజుకు డౌన్ అవుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా కొంత ప్రికాషన్ తీసుకోవాలి, ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి అని అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చలికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాకర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులపై కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రికాషన్ తీసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. నలుగురు పోగైన చోట చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్న పరిస్థితిని చూసుకోవచ్చు. ముఖ్యంగా క్రీడా మైదానాలు కానీ, యోగా సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా క్రికెట్కు సంబంధించిన క్లబ్స్ కానీ అన్ని చోట్ల కూడా కొంత ప్రికాషన్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 8 గంటల వరకు కూడా చలి తీవ్రత తగ్గడం లేదు. 8 గంటల వరకు ఇళ్లకే పరిమితం ఉంటున్నారు. అత్యవసరం అయితే తప్ప ఉదయం 6-7 గంటలకు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత చలి ప్రభావం మరింత ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో ఉత్తరాది నుంచి శీతలగాలుల తీవ్రత, అదేవిధంగా పొగమంచు కారణంగా ఇబ్బందికర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. మొత్తంగా రాబో 4-5 రోజుల పాటు కూడా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. గత 2 దశాబ్దాలుగా పోల్చుకుంటే ఈసారి డిసెంబర్ మొదటి వారంలోనే ఇంత చలి ఎక్కువగా ఉండడం మొదటిసారిగా చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తంగా చలి కారణంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HN టీవీ, ఆదిలాబాద్.